గోదావరిపై మరో సాగునీటి పథకం రూపుదిద్దుకోనుంది. పట్టిసం ఎత్తిపోతల పథకం తరహాలో పురుషోత్తపట్నం పథకానికి గురువారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతానికి సాగునీరు అందిస్తున్న పుష్కర ఎత్తిపోతల పథకం పక్కనే ఈ సాగునీటి పథకాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు పోలవరం ఎడమ కాల్వ పర్యవేక్షణాధికారి సుగుణాకర్రావు ఈటీవీతో పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మరో భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు ప్రభుత్వం సిద్ధమైంది. గోదావరి నదిపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తంపట్నం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. సరిగ్గా ఈ ఎత్తిపోతల పథకం నిర్మించే స్థలం వద్ద మనం ఉన్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విశేషాలను పోలవరం ఎడమ ప్రధాన కాలువ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుగుణాకర్రావు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిర్మాణ విశేషాలు ఏంటి సార్? పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యామో ప్రభుత్వం కూడా ఈ ఈస్ట్ గోదావరి అలాగే వైజాగ్ జిల్లాల తాగునీరు, సాగునీరు అలాగే పారిశ్రామిక అవసరాలకు సంబంధించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే సమయం కొంచెం పడుతుంది కాబట్టి ఈలోగా ఈ ఎర్లీ బెనిఫిట్స్ అనేది తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పురుషోత్తపట్నంలో సుమారు 4.5 మెగావాట్ల కెపాసిటీ ఉన్న 10 పంపుల్ని 350 క్యూసెక్స్ ఒక్కొక్క పంపు కూడా డ్రా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక పంప్ హౌస్ డయాఫ్రమ్ వాల్ లాంటి అత్యున్నతమైన నాణ్యతతోటి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మనకి జూలై నుంచి నవంబర్ వరకు కూడా వరదల సమయం కాబట్టి ఈ వరదల్లోని సుమారు 100 నుంచి 150 రోజుల్లో ఒక 35 టీఎంసీల వరకు మనము పంపింగ్ ద్వారా డ్రా చేసేసి ఇక్కడికి దగ్గరలో ఉన్న పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1.8 కిలోమీటర్ దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసి నీటిని ఎన్ని వేల ఎకరాలకు తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించనున్నారు. మనము ఈ 1.8 కిలోమీటర్ ఎడమ ప్రధాన కాలువ నుంచి సుమారు 58 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ 58వ కిలోమీటర్ దగ్గర మనకి ఈ యొక్క ప్రధాన కాలువ అనేది ఏలేరు రివర్ని క్రాస్ చేయడం జరుగుతుంది. అక్కడ ఒక రెగ్యులేటర్ కట్టి అక్కడి నుంచి సుమారు ఒక 700 నుంచి 800 క్యూసెక్స్ ఏలేరు రివర్లోకి స్లూయిస్ ద్వారా నదిలోకి పంపించి అక్కడి నుంచి ఏలేరు యొక్క పూర్తి ఆయకట్టు అంటే సుమారు 67,000 ఎకరాలు అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న చిట్ట చివరి భూముల్లోకి 20,000 ఎకరాలకి కలిపి సుమారు 87,000 ఎకరాలని స్థిరీకరించడానికి పూర్తి స్థాయిలో 2 పంటలు పండించడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. అదే రెగ్యులేటర్ దగ్గర నుంచి ఇంకొక పంప్ హౌస్ కట్టి అక్కడ ఒక 4 పంపులు ఒక్కొక్క పంపు కెపాసిటీ 350 క్యూసెక్స్ తోటి 10 కిలోమీటర్లు అక్కడి నుంచి కూడాను ఏదైతే మన ప్రధాన కాలం నుంచి ఏలేరు రిజర్వాయర్లోకి పంపి చేసేసి ఏలేరు రిజర్వాయర్ యొక్క పూర్తి స్థాయి 24.5 టీఎంసీలు. సో ఈ 24 టీఎంసీ కూడాను మనము ఎండ్ ఆఫ్ ఖరీఫ్ సీజన్కి పూర్తి స్థాయిలోని నిల్వ ఉంచేటట్టుగా పంప్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఫ్యూచర్లో అదొక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద కూడా ఉపయోగించుకుంటూ అక్కడి నుంచి వైఎల్ఎంసీ సిస్టమ్ ద్వారా 1,30,000 ఎకరాలకి 2 పంటలు కూడా సాగు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు 240 ఎకరాలు గుర్తించారు. ఈ అవసరం ఉందని ప్రాజెక్ట్ నిర్మాణానికి రైతులకి ఇంకా ఏ విధమైనటువంటి ప్యాకేజీ అందలేదనేది వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి పరిహారం అందించబోతున్నారు? ఈ పురుషోత్తపట్నం నుంచి మన పోలవరం ఎడమ ప్రధాన కాలువ వరకు సుమారు ఈ 10 కిలోమీటర్ల లెంగ్త్లో 85 మీటర్ల వెడల్పు చొప్పున మాకు ఒక 240 ఎకరాల వరకు భూసేకరణ అవసరమైంది. ఇందులో భాగంగా పురుషోత్తపట్నం, కొండేపూడి, నాగంపల్లి ఈ 3 గ్రామాల పరిధిలో ఈ 240 ఎకరాలకు గాను 40 నుంచి 50 ఎకరాల ప్రభుత్వం భూమి ఉన్నది. మేము ఈ 240 ఎకరాలకు కూడాను రెవెన్యూ వాళ్ళకి మేము ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. అది సర్వే కూడా చేస్తున్నాం. సో సర్వే చేసినప్పుడు ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ వస్తుంది, ఏ రైతుకు వస్తుంది అనేది ముందు లిస్ట్ తయారు చేసేసి ఆ రైతులందరినీ కూడాను మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోని రైతులకి మంచి ప్యాకేజ్, ఎందుకంటే మేము పట్టిసీమలో కూడా రైతులు కోరిన విధంగా ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎట్లయితే చేశామో అలాగే రైతులకు ఏమాత్రం కూడా అపోహలు అవసరం లేదు, మంచి ప్యాకేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. జలవనరుల శాఖ తరపున పనులు ఈ గోదావరి ఒడ్డున ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? ఈ జనవరి 5వ తారీఖుని గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన వెంటనే పనులు మొదలవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము రెడీ చేసుకోవడం జరిగింది. ఎప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తారు? ఈ ప్రాజెక్టు టైం ఫర్ కంప్లీషన్ 9 months పెట్టడం జరిగింది. జూలై, ఆగస్టు మంత్ కల్లా కంప్లీట్ చేసేసి స్టేజ్ 1 కింద ఏలేరు వరకును పూర్తి స్థాయిలో నీరు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎడమ కాలువ పనులు కూడాను ఈ పురుషోత్తపట్నం పనులతో పాటు సైమల్టేనియస్గా చేసేసి జూలై ఎండింగ్ కల్లా మనము
వాటర్ ఇస్తూ ఆగస్టులో స్టార్ట్ అయ్యే ఖరీఫ్కి వైఏ సిస్టమ్కి నీరు సరఫరా చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో 9 నెలల కాలంలోనే దీన్ని పూర్తి చేసి తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంతో పాటు విశాఖ మహానగరానికి తాగు పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు అందిస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.